హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ వసపిట్ట. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం, వచ్చేయండి. ఎవ్రీ సండే అయితే మా ఇంటి దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ పెడతారండి. ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ అనమాట, అన్ని టైప్స్ పెడతారు. సో ఈసారి అయితే నేను ఫిష్ తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర పీసెస్ కింద కోయించుకొని చక్కగా తెచ్చేసుకున్నాను అనమాట ఇంటికైతే. సో ఒకసారి వచ్చిన మళ్ళీ క్లీన్ చేసుకొని సేమ్ మన చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో ఫిషెస్ని కూడా అలాగే చేయాలన్నమాట, ఈ పీసెస్ అన్నిటిని. సో ముందుగా అయితే ఉప్పు, కారం, పసుపు అండ్ ఇప్పుడైతే నిమ్మకాయ పిండేసుకుంటున్నాను కదా. నెక్స్ట్ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవైతే 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి అలా పక్కన పెట్టేసి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. సో బాగా కలిపేసుకోవాలి, బాగా ఫ్రై అయ్యేంత వరకు. మీకు తెలిసిందే కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటాను. సో 1 స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిషెస్లో యాడ్ చేసాం కదా. సో నెక్స్ట్ అయితే టమాటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అవి బాగా మగ్గిపోయేంత వరకు మనం అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడైతే మనం 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ అనేది. ఇంకా చెప్పాలంటే మనం మార్కెట్కి వెళ్ళి ఏ ఫిష్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేయించుకొని తీసుకురావడం పెద్ద టాస్క్. ఒకసారి తెచ్చాక మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని, వాటిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా జెంటిల్గా యాడ్ చేసుకోవాలండి, లేదంటే బ్రేక్ అయిపోతాయి అన్నమాట పీసెస్ అనేవి. మనం వేసిన పీస్ ఎలా వేసామో అలాగే ఉండాలంటే మాత్రం చాలా జెంటిల్గా యాడ్ చేసుకోవాలి. ప్లస్ కలుపుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం యాడ్ చేసేసుకున్నాను. పీసెస్ అన్ని దగ్గరగా ఉన్నాయి కదండి, సో అందుకే స్ప్రెడ్ చేస్తున్నాను. ఒకసారి మనం స్ప్రెడ్ చేస్తే ఫాస్ట్గా మనకి ఫ్రై అయితే అయిపోతాయి అనమాట. అందుకనే స్లోగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను కంప్లీట్గా. నెక్స్ట్ అయితే మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. అందుకే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని చింతపండు రసాన్ని. సో ఇప్పుడైతే మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇది ఎంత గ్రేవీ కోసం అండి. అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, దాంట్లో ఫిష్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు చేస్తే మీకు బాగానే వస్తుంది. సో డెఫినెట్లీ నేనైతే వెయిట్ చేస్తాను మీ కమెంట్స్ కోసం. ఇప్పుడైతే నేను మూత పెట్టేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటాను అనమాట. 20 మినిట్స్ అయినా పర్వాలేదండి, ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత మంచిది. సో ఇప్పుడైతే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే గార్నిషింగ్కి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట కంప్లీట్గా. ఫైనల్లీ మన చేపల పులుసు అయితే రెడీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ వసపిట్ట.